తీసుకో. ఏంటిది? తీసుకుని చూడు, నీకే అర్థం అవుతుంది. ఈ డబ్బేంటి? ఇన్ని రోజులు నాకు సేవ చేసినందుకు ఇచ్చాను. మీరేం చెప్తున్నారో అర్థం కావడం లేదు. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నీ పనులన్నీ మానుకుని నా దగ్గర ఓ పని మనిషిలా ఉండే నాకు సేవ చేసినందుకు డబ్బిచ్చాను. అంటే అంటే మీ ఉద్దేశం? నా దగ్గర పనిచేసే మనిషి ఎవరైనా సరే వెళ్ళిపోయేటప్పుడు సంతోషంగా ఉండాలి. అందుకని నువ్వు ఇన్ని రోజులు నన్ను చూసుకున్నందుకో ఒక పని మనిషిగా నేను నీకిస్తున్న జీతం. ఏమన్నారు? జీతమా? అంటే అంటే ఇన్ని రోజులు మీకు చేసిన సేవలకి వెల కడుతున్నారా? అవును 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 అవును. విన్నారా? విన్నారా రవి గారు? ఎలా మాట్లాడుతున్నారో విన్నారా? నేను సేవలు చేశానంట, ఈయన డబ్బులు ఇస్తున్నానంట. ఇది న్యాయమేనా? ఏంటి సార్ ఇది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? రవి, నిన్ను కలగజేసుకోవద్దని చెప్పాను కదా. మాట్లాడకుండా ఎలా ఉండమంటారు సార్? ఈ సమయంలో మీరు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు సార్. మేడంకి ఇలా డబ్బులిచ్చి అవమానించడం తప్పు సార్. నేను చేసే తప్పు కాదు, కరెక్టే. ఏంటి కరెక్టా? మీరు చేసింది కరెక్టా? డబ్బుందని అహంకారంతో నేను ఏ పరిస్థితుల్లో ఈయనకి సేవ చేశానో, ఎలా చూసుకున్నానో అర్థం చేసుకోకుండా చేసిన పనికి విలువ కడుతున్నారు. అసలు అసలు మీ దృష్టిలో నేనేంటి? అది చెప్పాల్సింది నువ్వే. పని మనిషి చేసే పనికి వెల ఉంటుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.